ఉండగలడా? ఒక మనిషి మానవత్వంతో ఉండగలడా? అంటే ఏది మనిషిని తయారు చేస్తుంది? మనిషికి మిగతా జంతువుకి తేడా ఏంటి అని అంటే, మనిషికి భగవంతుడు ఇచ్చిన ఒక అద్భుత వరం ఏంటనంటే మనస్సు. మిగతా వాటిలో మనసు ఇంత పక్వమైన దశలో లేదు. అయితే ఈ మనిషి దీన్ని అంటే కన్స్ట్రక్టివ్ థింగ్స్ అంటాం కదా, ఆ కన్స్ట్రక్టివ్ థింగ్స్కి ఉపయోగించాడు అని అంటే సమాజం బాగుపడుతుంది, వాడు బాగుపడతాడు. ఇవే డిస్ట్రక్టివ్ థింగ్స్ అంటే దోపిడీ దానికి వాటికి ఉపయోగించాడంటే సమాజాన్ని దోచుకుంటాడు, వాడు చెడిపోవాల్సి వస్తుంది. మరి ఎలాగా ఏది మంచి ఏది చెడు తెలియాలా లేదా? మనకు చాలామంది ఏం చెప్తుంటారంటే ఇది మంచి ఇది చెడు ఇది నాకు తెలుసు అని అంటుంటారు. మనం కొంచెము ఇదంతా మాట్లాడి సిద్ధాంతం గురించి మాట్లాడితే కర్మ అని తెలుసు మనకి. మంచి చేస్తే మంచి కర్మ, చెడు చేస్తే చెడు కర్మ. మంచి కర్మ వల్ల మీకేమొస్తుంది? పుణ్యము, పుణ్యం వల్ల సుఖము. చెడు కర్మ చేస్తే పాపము, పాపం వల్ల దుఃఖము. ఇది అంటుంటారు. ఓకే, మనకు తెలిసి